అయోధ్యలో ప్రభాస్ చేసిన పని తెలిసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క గొప్ప మనస్తత్వానికి ఏం చెప్పినా కూడా, ఎలా చెప్పినా కూడా అది చాలా చాలా తక్కువగానే అవుతుంది. తను మాత్రం ఒక మహారారాజు అని చెప్పాలి. ప్రతి ఒక్కరికి సేవ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ ఒక పక్క సినిమా రంగంలోనే ఎంతో మంచి స్టార్గా పేరు సంపాదించుకొని ప్రపంచాన్ని ఏలేస్తూ ఉన్నాడు. అలాగే ప్రపంచంలోని ప్రతి ఒక్క ప్రజలకి ఎలాంటి కష్టం వచ్చినా కానీ తను చూసుకుంటాడనే నమ్మకాన్ని కూడా కలిగించాడు ప్రభాస్. అలాంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి దైవభక్తి అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కదా. ఇక ముఖ్యంగా చెప్పాలంటే అయోధ్య రామ మందిరం నిర్మాణ సమయంలో మాత్రం ప్రభాస్ భారీ విరాళం ఇవ్వడం మాత్రమే కాకుండా నిర్మాణపు పనుల గురించి కూడా ఎంతగానో చర్చించారు. ఇక అయోధ్యకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా చూసి ఎంతగానో సంబరపడిపోయారు. అలాంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఏకంగా శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యకి వెళ్ళి అక్కడ వస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో మంచి సేవలు అందించాలని, భోజనపు కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించుకున్నారట. మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతగానో సంబరపడిపోయారట. ప్రభాస్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు వారి పని వారు చేసుకుంటూ వెళ్తారు, కానీ ఇలా చేయూతనివ్వరు. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడు ముందు వరుసలోనే ఉండి ప్రజలకి అలాగే ఆ దైవానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడంలో ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటాడు. అందుకు గాను ప్రభాస్ని చూస్తుంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది అంటూ ఆ ప్రభాస్ చేసిన పనికి ఆనంద బాష్పాలను చిందించారట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.